యామర్తి సుబ్బారావు. యామర్తి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర, అంటే మా సోషల్ మీడియా యొక్క హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్, ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్, ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్లి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం. ఈయన్ని నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్లి మఫ్టీలో ఈయన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్ గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోట్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని, ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్, ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడి నుంచి కొంత దూరం తీసుకువెళ్లి ఒక అపార్ట్మెంట్లో, లిఫ్ట్లో, అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్లి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకా 3 ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు, ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు. నిన్నంతా కూడా విపరీతంగా కొట్టారు. సుమారు 2-2:30 దాకా కొట్టి కాళ్ల మీద, చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కొట్టి మళ్ళా 2:30 తర్వాత మళ్ళా ముసుగేసి తీసుకొచ్చి, అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ తెల్లారిగట్ట బెడ్ లేవని తిప్పి పంపించేశారు, ఇన్ని దెబ్బలు తగిలినా కూడా. దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంప్లైంట్ ఇప్పించేందుకు మేము వచ్చాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు సజ్జల భార్గవ్ని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు, తప్పులేదు. సజ్జల భార్గవ్ని పట్టుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కోర్టు హ్యాస్ గివెన్ ఎ ప్రొటెక్షన్. అయినా మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని, ఆయన మా పార్టీ కాదు, మా సింపథైజర్ అయితే అవ్వచ్చు, మా పార్టీ నాయకుడు కూడా కాదు, బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు. ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తాం.